బాపట్ల నుంచి తీసుకుంటే కనుక ఎడ్యుకేషన్ మీద ఫోకస్ అనేది ఎందుకు లేదు? ఒక మెడికల్ కాలేజ్ రావడం కానీ ఇతరత్ర డెవలప్మెంట్స్. బాపట్లకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ పరంగా బాపట్ల ఈ జిల్లాలోనే కాదు, ఆంధ్రాలోనే బాపట్ల అనేది ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ మన దగ్గర బాపట్లలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారంటే ఇక్కడ ఇది స్టాండర్డ్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ కాలేజ్ ఉంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది, హోమ్ సైన్స్ ఉంది, ఫుడ్ సైన్స్ ఉంది, తర్వాత మాకు బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఇంజనీరింగ్, ఎంటెక్ ఇవన్నీ బ్రహ్మాండమైన కాలేజెస్ ఉన్నాయి. కాలేజీలు ఉంటాయి కదా, కాలేజీల్లో చాలా మంచి ఫ్యాకల్టీస్ ఉన్నాయి. ఇక్కడ కాలేజీలు మీకు స్టేట్లో ఉన్న టాప్ 5 కాలేజెస్లో బాపట్ల కాలేజ్ కూడా ఉంటుంది. బాగా డెవలప్ అయ్యింది, బట్ ఇంకా డెవలప్ అవ్వాల్సింది. అన్నట్లుగా మీరు డెంటల్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ రావడానికి ఈ జిల్లాలో జిల్లా యూనిట్గా చేసుకొని మెడికల్ కాలేజ్ ఇస్తారు. అందువల్ల బాపట్ల కాలేజీ రాలేదనేదే నేను అనుకుంటా ఉన్నా. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఒక కాలేజీ ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళు. దాన్ని కూడా వాళ్ళు మనకి దగ్గరలో చీరాల బార్డర్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అక్కడ ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. రైట్. సో అది వస్తుంది, అది వచ్చే సమీపంలో మనకి. హాస్పిటల్ ఎందుకంటే డెవలప్ కావట్లేదు? బాపట్ల ఏరియా హాస్పిటల్ కట్టింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో. అప్పుడు అనంతవరం గారు ఎమ్మెల్యే ఉన్న టైంలోనే ఇప్పుడు ఉన్న బ్లాక్స్ కొత్త బిల్డింగ్స్ మొత్తం కూడా అప్పుడు తెలుగుదేశం హయాంలో కట్టినాయి. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో మేము మ్యాక్సిమం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ డబ్బులు ఇచ్చాం. ఫెసిలిటీస్ పరంగా ఉన్నాయి. క్లీన్ కానీ స్వచ్ఛ భారత్ వాళ్ళంతా కూడా విజిట్ చేసినా కూడా దానికి మంచి రేటింగే ఇచ్చారు. బట్ డాక్టర్స్ కొంత కొరత ఉన్నమాట వాస్తవం. ఓవరాల్గా స్టేట్లోనే డాక్టర్స్ కొడుతున్నారు. దానివల్ల అందరూ ఉన్న మంచి డాక్టర్లు అంతానేమో సిటీస్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఏరియాస్కి రావడానికి వాళ్ళు బయట ప్రాక్టీస్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. సో అంతా కొంతవల్ల కొంత డాక్టర్స్ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. మెడికల్ సర్వీసెస్ నేను రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నానని కాదు కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా, మెడికల్ సర్వీసెస్ మా కాన్స్టిట్యున్సీలో అవసరమైన మేర లేవు అనే దాంట్లో నేను ఖచ్చితంగా. ఎందుకంటే 18-20 డాక్టర్ల పేర్లు కనిపిస్తే ఒకళ్ళు లేరు. డాక్టర్లు వస్తారు, జాయిన్ అవుతున్నారు, మళ్ళీ లీవ్ పెడుతున్నారు, డిప్యుటేషన్ అని వాటిని ట్రై చేసుకుంటున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. అది గవర్నమెంట్ సర్వీసెస్. అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా బాపట్ల లేవు. నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను పర్సనల్గా అనేక రకాలుగా పార్టీ తరఫున మనం ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి ఇచ్చాము, చేసాము, డెవలప్ చేసాము. అయినా కూడా నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది నేను చేయలేకపోయింది. రైట్. నేను ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ఇక్కడ ఉండే పబ్లిక్కి సర్వీస్ చేయాలని నేను పర్సనల్గా ఫీల్ అయింది. నేను చేయలేకపోయాను అనేటువంటి దాన్ని ఖచ్చితంగా ఏకీభవిస్తాను. అంటే ప్రైవేటీకరణ రావాలంటే ప్రైవేట్ వాళ్ళతో కూడా భాగస్వామ్యం కావాలంటే, ఎందుకంటే కొంత అలాంటి ఒక థాట్ కూడా వస్తుంది ప్రైవేట్ వాళ్ళతో కలిసి చెయ్యాలి. అది కూడా గవర్నమెంట్ పరిశీలనలో ఉంది. దానికంటే మించి కూడా నేను ఈ హాస్పిటల్ ఒకటి కట్టాలి అని లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు నేను హామీ ఇచ్చాను. ఎందుకంటే అది ఎంత పెద్ద లోటు ఇక్కడ ఇబ్బంది ఉందనేది నాకు తెలుసు. హాస్పిటల్ కూడా నా సొంత డబ్బులతో కట్టాలని, గవర్నమెంట్ సపోర్ట్తో చేసేది కాదు. అది గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంథెన్ చేయటం, అక్కడ డాక్టర్స్ని పెట్టడం, జనరిక్ మెడికల్ షాపులు పెట్టడం, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటం ఒకటి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి కట్టి, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది, అది గుంటూరులోనో విజయవాడలోనో ఇంకొక చోట నగరాలకు వెళ్ళి రావాలి. ఇవాళ ఇక్కడ ఉండేటువంటి ఒక పేదవాడికి హార్ట్ స్ట్రోక్ వస్తే ఇప్పుడు గుంటూరు వెళ్ళే లోపల చచ్చిపోతున్నాడు. గుంటూరు వెళ్ళే పరిస్థితి కూడా ఉండట్లేదు. కాబట్టి మనం ఆ సర్వీసెస్ బాపట్ల పెట్టాలని అనుకున్నా. నేను అంతా కలిసి వచ్చి మరి అంత బాగుంటే 2019లో ఖచ్చితంగా. అంటే ఎందుకని జాప్యం జరుగుతుంది సార్? మీరు అన్నమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎవరికన్నా చిన్న ప్రాబ్లం వస్తే పోలవని పొన్నూరో లేదా చీరాలో గుంటూరుకో పరిగెత్తాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? బాపట్ల ఫస్ట్ నుంచి ఇక్కడికి రావడానికి డాక్టర్స్ ఎవరు కూడా పెద్ద హాస్పిటల్ అంటే ఇక్కడంత వాళ్ళు ఒక హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవాలంటే ఒక డాక్టర్స్ని గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడ ఉండాలి, ఆల్ డిపార్ట్మెంట్స్ ఉండాలి. వాళ్ళకి వైబుల్ కావట్లేదు. చాలామంది డాక్టర్స్ రమేష్ హాస్పిటల్ కానీ తర్వాత ఇంకొక 2-3 హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టారు. అంటే వీక్లీ వన్స్ అని వీక్లీ ట్వైస్ అని పెట్టారు, కానీ వాళ్ళకి వైబుల్ కావట్లా. ఆ డాక్టర్కి ఒక డాక్టర్ ఇక్కడ ఉంటే తనకు ఒక రోజుకి కనీసం ఒక 20 నుంచి 25 ఓపీ ఉంటే తనకు వైబుల్ అవుతుంది. అదే గుంటూరులో ఉంటే, విజయవాడలో ఉంటే, లేకపోతే ఇంకో పెద్ద టౌన్లో ఉంటే కనీసం రోజుకి 50-60 మంది ఓపీ చూస్తున్నారు. ఓకే. ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ చూసుకుంటున్నారు, సాయంత్రం పూట ఇంకో హాస్పిటల్ కన్సల్టెన్సీ పెట్టుకుంటున్నారు. ఇట్లా వాళ్ళకి కూడా డాక్టర్స్ వాళ్ళకు ఉండే ఇబ్బంది వాళ్ళకు కూడా ఉంది. సో మనము బిజినెస్ పరంగా చూస్తే ఎవరికి వైబుల్ కావట్లేదని ఎవరు ముందుకు రాలా. బట్ నేను ఆ విధంగా కాకుండా ఆ టైంలోనే గవర్నమెంట్ స్టెప్ తీసుకోవాలి కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ స్పెషలైజేషన్ డాక్టర్స్ అందరినీ కూడా పెడుతున్నారు. యాక్చువల్గా
పోస్టింగ్స్ అయితే మీరు చూస్తే 18 మంది 20 మంది ఉంటారు హాస్పిటల్లో ఉన్నారు, కానీ అంతమంది కనిపించట్లేదు కదా. కనిపించట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు మెడికల్ లీవ్ అనో ఇంకో సిక్ అనో లేకపోతే డిప్యుటేషన్స్ అనో లీవ్లు అనో ఏమైనా పెట్టుకొని అవాయిడ్ చేసి వేరే చోట ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. నేను ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా, ఒక హాస్పిటల్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఫుల్ ఎక్విప్మెంట్, అప్ టు క్యాత్ ల్యాబ్ వరకు కూడా మనం పెట్టి యాంజియోస్ కూడా మనం ఇక్కడే చేయడానికి వీలైన ఎక్విప్మెంట్ వరకు ఇనీషియల్గా ఎంతైతే ఎక్స్పెండిచర్ వద్దో దాన్ని మనం ఇన్వెస్ట్ చేసి కన్వీనియంట్గా మనం ఇచ్చే సర్వీసెస్ని బట్టి డబ్బున్న వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, శుభ్రం ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఎటు వచ్చి యాంజియో చేయించుకోలేనివాడు లేకపోతే ఈసీజీ చేయించుకోలేనివాడు, ఎక్కువ చేయించుకోలేని చాలామంది పేషెంట్లుగా ఆ నాలెడ్జీ ఉండదు, అది చేయించుకునే డబ్బు ఉండదు వాళ్ళకి. లేదా ఎన్టీఆర్ వైద్య సేవని గుంటూరు విజయవాడ పోవాలని బద్దకిస్తాడు, ఇక్కడ చచ్చిపోతున్నాడు. సో అటువంటి పరిస్థితి లేకుండా ఆ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా నా ద్వారా ఆ సర్వీసెస్ ఫ్రీగా ఇవ్వాలని. ఎందుకంటే మనం చాలా క్రింది స్థాయి నుంచి వచ్చాము. నేను వస్తూ మనమే జేబులో ఒక మా ఫాదరో లేకపోతే వాళ్ళ ఫాదరో బాగా ఆస్తులు సంపాదించి నాకు ఇస్తే వాటిని నేను పెంచి నేను ఇక్కడ దాకా రాలా. నేను కష్టపడి నేను ఒక చిన్న షాపులో పనిచేసే దగ్గర నుంచి ఈ స్థాయికి వచ్చినవాడిని. నా దగ్గర ఎంతవరకు నేను సంపాదించగలిగినా ఎంతున్నా అంతా నేను ఖర్చు పెట్టడానికి సిద్ధమే. ఖర్చు పెట్టడం తప్ప ఎక్కడ దాచిపెట్టుకొని ఏదో ఆస్తులు సంపాదించుకోవాలా, ఇంకేదో నేను నా పిల్లలకి ఏదో ఇంకా ఎక్కువ ఆస్తులు ఇవ్వాలని దాని మీద నాకు నమ్మకం లేదు. ఎవరి కష్టం మీద వాళ్ళే రావాలని నేను ఆ ప్రిన్సిపల్ నమ్ముతా. నేను మా ఫాదర్ నాకు అదే చెప్పాడు, నేను మా పిల్లలకి అదే చెప్తా. నేను సంపాదించింది మొత్తం కూడా 100% ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చు పెడతాను. Like and subscribe Eagle Media Works.